హలో స్టూడెంట్స్, నేను మీ పాలిసెట్ పండితుడిని. 10th క్లాస్ అయిపోయిందా? మరి నెక్స్ట్ ఏంటి? ఓకే, మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఇంటర్ జాయిన్ అయినా, డిప్లొమా జాయిన్ అయినా, ఏ వొకేషనల్ కోర్స్ జాయిన్ అయినా, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? ఆ డాక్యుమెంట్స్ మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఆ డాక్యుమెంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ డాక్యుమెంట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎంత ముఖ్యమంటే, మీరు నెక్స్ట్ ఇంటర్ జాయిన్ అయినా, డిప్లొమా జాయిన్ అయినా, వీటికి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని అనొచ్చు, లేదంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కూడా అంటారు. ఈ సర్టిఫికేట్ మాత్రం మీ స్కూల్ నుంచి తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు డిప్లొమా జాయిన్ అయినా, ఇంటర్ జాయిన్ అయినా, ఏ వొకేషనల్ కోర్స్ తీసుకున్నా మీకు ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. మనం ఈ స్కూల్ నుంచి తీసుకొని ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకున్నారో అక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తాం. అక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చాక మీకు ఆ కాలేజ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే నెక్స్ట్ మీరు ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలి కదా, బీటెక్ చేయడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇలా మీ ప్రతి డిగ్రీకి ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వస్తుంది. అది మీరు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఈ సబ్మిట్ చేసే మీరైతే కాలేజ్లో అయితే జాయిన్ అయ్యి చదువుకోవాలన్నమాట. ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యూజెస్. ఒక 10 to 15 డేస్ అయిపోయాక స్కూల్ మెమోస్ కూడా వస్తాయి. ఆ స్కూల్ మెమోస్తో పాటు ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. స్కూల్ మెమో గురించి మాట్లాడుకుంటే, ఈ స్కూల్ మెమోస్ అనేవి గవర్నమెంట్ నుంచి అయితే మీకు స్కూల్స్కి అయితే వస్తాయి. అప్పుడు మీ స్కూల్ వాళ్ళు మీకైతే ఇస్తారనమాట. ఓకేనా? అప్పటి వరకు మనం ఏమీ చేయలేం. సో మీకు రిజల్ట్స్ చెక్ చేసుకున్నప్పుడు మార్క్స్ మెమో వచ్చి ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోండి. మీరైతే అది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు టెంపరీగా. ఎప్పటి వరకు? ఒరిజినల్ సర్టిఫికేట్ మీ స్కూల్ వాళ్ళు మీకు ఇచ్చే వరకు. ఓకేనా? ఒక 10 to 15 డేస్లో మీకైతే స్కూల్ మెమోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి క్లాస్ 1 to 5 ఒకటి తీసుకోండి, తర్వాత క్లాస్ 6 to 10 ఒకటి తీసుకోండి. చాలా మందికి కొంతమంది 7 to 10 ఒక దగ్గర చదివింటారు, 6 to 8 ఒక దగ్గర చదివింటారు. ఇలాంటి వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ ఏమేమి తీసుకోవాలి స్కూల్ నుంచి? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి, ఆర్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని అంటారు. ఓకేనా? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ మెమో ఆఫ్ మార్క్స్ ఒకటి, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. ఇవి స్టడీ సర్టిఫికేట్స్ క్లాస్ 1 to 5 ఒకటి తీసుకోండి, క్లాస్ 6 to 10 ఒకటి తీసుకోండి. ఓకేనా? మీరు ఏ డాక్యుమెంట్ స్కూల్ నుంచి తీసుకున్నా ఆ డాక్యుమెంట్స్లో మీ స్పెల్లింగ్ మిస్టేక్, మీ ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా, మీ ఇంటి పేరు కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క లెటర్ మిస్టేక్ ఉన్నా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో మీరు డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి. మీ ఆధార్లో, మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో అన్నిట్లో ఒకటే ఉందా నేమ్? ఒకటే ఉంటే ఓకే, లేదు అంటే మీ స్కూల్ సర్టిఫికేట్లో ఏమైతే ఉందో అదే మీరు వేరే డాక్యుమెంట్స్లో అన్ని చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, మెమో ఆఫ్ మార్క్స్, ఇవి తీసేసుకొని మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకోండి. ప్రతిదీ చెక్ చేసుకోండి కేర్ఫుల్గా. ఏం ప్రాబ్లం లేదు, ఒక 1 hour లేట్ అయినా పర్లేదు. సర్టిఫికేట్స్ తీసుకొని ఫస్ట్ చెక్ చేసుకోండి, దాని తర్వాత మీరైతే ఇంటికి తీసుకెళ్ళండి. ఓకేనా? వీటితో పాటు కొన్ని మెయిన్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలి. వాటిలో ఫస్ట్ ఆధార్ కార్డ్. మీ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ ఆధార్ కూడా తీసుకొని పెట్టుకోండి. మీ ఫాదర్ది ఆధార్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని 3 కాపీస్ అయితే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అండ్ మీకు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా 3 కాపీస్ అయితే జిరాక్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అంత కలిపి ఒక సెట్ చేయండి. ఇది కూడా 3 సెట్స్ అయితే మీరైతే రెడీ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇది కూడా ఒక 8 to 10 ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటో అడుగుతారు కంపల్సరీగా. ఓకేనా? నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోండి. రీసెంట్గా చేయించిన ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే రేషన్ కార్డ్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏవే డాక్యుమెంట్స్ చెప్పానో ఇవి అన్నీ కూడా ప్రతి ఒక్కటి 3 కాపీస్ తీసుకొని అన్నీ ఒక సెట్ లాగా తయారు చేయండి. ఓకేనా? ఆ సెట్ని తీసుకొని మీరు సపరేట్గా స్టాపుల్ చేయండి. స్టాపుల్ చేసి ఇవి సపరేట్ పెట్టుకోండి. అక్కడ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈజీగా సబ్మిట్ చేసేయచ్చు. ఓకేనా? హరీబరీ ఏం అవసరం లేదు. మీకు ఏమైనా టెన్షన్ అనిపించిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒక్కసారి పాలిసెట్ పండితుడిని గుర్తుపెట్టుకోండి, వచ్చి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను డీటెయిల్గా దాని గురించి అయితే వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? టెన్షన్ పడకండి, టెన్షన్ పడితే ఏం రాదు. అండ్ మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా కూడా ఒరిజినల్స్ మీ దగ్గర ఉన్నా కూడా మా ఇంట్లో ఉన్నాయని చెప్పండి. కాలేజ్లో జిరాక్స్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా? జిరాక్స్ ఇచ్చి నేను కాలేజ్ మళ్ళీ వచ్చినప్పుడు
ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పండి, ఓకేనా? ఎందుకంటే మీరు ఒకవేళ మైండ్ డైవర్ట్ అయిపోయి నేను ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకోవట్లేదు అని అన్నప్పుడు డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇది మీ ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఎందుకంటే 10th తర్వాత అది జాయిన్ అవ్వాలా, ఇది జాయిన్ అవ్వాలి, ఇది జాయిన్ అవ్వాలి, అది జాయిన్ అవ్వాలి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అలాంటి కన్ఫ్యూజన్స్ని క్రాక్ చేయడం కోసమే నేను ఈ టిప్ని చెప్తున్నాను. ఒక జిరాక్స్ సెట్ వాళ్ళకి ఇచ్చి మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంట్లో ఉన్నాయి, మేము నెక్స్ట్ వచ్చినప్పుడు మీకైతే సబ్మిట్ చేస్తామని చెప్పండి, ఓకేనా? ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు ఒక 3 sets జిరాక్స్ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి, ఇబ్బంది పడకుండా రిలాక్స్గా అయిపోతుంది. ఓకే, డన్. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్, సీ యూ లేటర్.